మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సార్ మన పెద్దల గురించి మాట్లాడుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఇష్యూ జరిగినప్పుడు సాధారణంగా రాజశేఖర రెడ్డి గారు ఎక్కడైనా ముందు ప్రజలు ఉన్నారంటే వెళ్ళాలని ఇష్టపడతారు. అది ప్రతి పొలిటీషియన్స్ ఉంటుంది. కానీ రాజశేఖర రెడ్డి గారు కొంచెం ఎక్కువ చూపిస్తుంటారు. ఆ రోజు జరిగినప్పుడు ఒకవేళ మీరే ఉండుంటే ఆయన అవాయిడ్ చేసేవారు అనేది ఒక వార్త ఉంది, వాస్తవం అంటారా? ఇదే క్వశ్చన్ దానికంటే ముందు జస్ట్ గివ్ యూ ప్రియర్ థింగ్. 2-3 times చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా నేను ఐ వాజ్ హిస్ ఏవియేషన్ అడ్వైజర్ అన్నమాట. సో ఐ వాజ్ ఇన్ చార్జ్ ఆఫ్ దిస్ విఐపి ఫ్లైట్స్ అండ్ ఐ వాజ్ ఇన్ చార్జ్ ఆఫ్ ఇట్. సో couple of times it so happened I gone to the airport. I told him, sir, weather is not good. ఎందుకంటే అప్పుడు ఈ బేగంపేటలో మన బెంగళూరు నుంచి వచ్చే ఫ్లైట్లు, హైదరాబాద్ నుంచి మన మెడ్రాస్ నుంచి వచ్చే ఫ్లైట్లు, ఢిల్లీ అన్ని ఫ్లైట్స్ వస్తాయి కదా. దేవర్ ఆల్ పైలట్స్, మై జూనియర్స్ అండ్ మై స్టూడెంట్స్ ఓన్లీ. ఐ యూస్ టు ఎంక్వైర్ హౌ ఇస్ ది వెదర్ en route. If they say no weather is fine, well and good. Somebody says that no sir, Bangalore route is very bad and all that. So I used to take the information. Apart from the forecast, I used to get the active weather condition from these pilots. Then a couple of times, CM garu Chandrababu garu vachindru మన లాంజ్ లో కూర్చున్నారు, విఐపి లాంజ్ లో కూర్చున్నారు. I have gone and I told him, sir, the weather మంచిగా లేదు. ఇప్పుడే pilot landed from Bangalore. He said en route weather is not good, so it may take 3-4 hours to improve, sir. అంటే మరి 3-4 hours అయితే then why should I sit here? I'll go and sit in the secretariat. As and when it improves, you please let me know. I will come. Atla I could convince because of my position, because of my experience. I could convince. ఒకసారి 2 సార్లు సిచ్యువేషన్స్ వర్ దే. అయ్యో అక్కడ 2 లక్షల మంది వెయిట్ చేస్తుండండి మా కొరకు అని కూడా అటువంటి సిచ్యువేషన్ కూడా వచ్చింది. వచ్చినా కానీ నేను చెప్తాను సార్, ఇట్స్ అప్పుడు చంద్రబాబు గారు అన్నారా? అన్నారు. అంటే నేను చెప్తాను సార్, ఈ సిచ్యువేషన్ ఇస్ లైక్ దిస్, మేము వయా సో అండ్ సో ప్లేస్ ఐ కెన్ రూట్, బట్ అక్కడ రీఫిల్లింగ్ ఫెసిలిటీ లేదు, అందుకొరకు దెర్ మే బి డిలే అని. అంటే మంచిది, అట్లయితే నేను ఆఫీస్లో పోయి కూర్చుంటాను. యాజ్ అండ్ వెన్ యు ఆర్ రెడీ యు లెట్ మీ నో. సో దట్ సార్ట్ ఆఫ్ ఏ సిచ్యువేషన్స్ ఆల్సో కేమ్. అటువంటి సిచ్యువేషనే ఇప్పుడు వైఎస్ఆర్ గారి అప్పుడు కూడా వచ్చిందనమాట. అయితే అప్పుడు ఒక బ్రహ్మానంద రెడ్డి గారని, హీ వాజ్ ఇన్ చార్జ్ ఆఫ్ దిస్ విఐపి హెలికాప్టర్స్. I was not in charge. I was only looking after the international airport, Shamshabad. Planning the construction on the Ganka, I was looking after that. And I was looking after this academy. I was having 3 designations: international airport, VIP helicopter, and academy. అయితే నన్ను అడిగింది అంటే ఆయన రైల్వేస్ నుంచి వచ్చిండు. వస్తే అన్నగా అంటే, రెడ్డి గారు మీ దగ్గర ఈ 3 డెసిగ్నేషన్ ఏది ఆయనకి ఇస్తారు అంటే, అన్నగా అంటే, సార్ ఇట్స్ హిస్ చాయిస్, సిన్స్ హీ ఈజ్ క్లోజ్ టు సీఎం అండ్ సీఎం రిలేషన్ మాకు తెలుసు, అందుకొరకు ఆయనకి ఏది అవసరం ఉంటే తీసుకొని ఇవ్వండి సార్. నేను మా చీఫ్ సెక్రటరీతో చెప్పినాను. చెప్తే ఆయన అడిగితే ఆయన అంటే, నాకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలన్నాడు. ఆల్ రైట్, లెట్ మీ టేక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే, ఆడవాళ్ళు జిఎంఆర్ వాళ్ళు టేకెన్ అబ్జెక్షన్. ఈయన రైల్వేస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈయనే మాకు ఏవియేషన్ చూపిస్తాడు, అందుకొరకు ఈయన వద్దని వాళ్ళు పోయి సీఎం దగ్గర ప్రొటెస్ట్ చేసుకున్నమాట. చేసుకుంటే అప్పుడు అగైన్ it was not given, the airport was not given to him. Then question came, మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారు పిలిచి అడిగిన అంటే, రెడ్డి గారు మరి రెండిట్లో ఏది ఇస్తారు సార్? ఎనీథింగ్ హీ వాంట్స్. I will take VIP helicopter. All right, let him take VIP helicopter. సార్ చిన్న సబ్మిషన్, ఎవరికైనా ఇవ్వచ్చు అలాగా? ఇప్పుడు it is all government positions, government can give any person. ఇప్పుడు అది పొలిటికల్ పోస్ట్ కాదు కదా సార్ ఎవరికైనా ఇవ్వడానికి. ఇప్పుడు ఆ ప్రొఫెషన్ వేరు, I should not mention that even today someone is put on the aviation as aviation director and he has got no experience, but he is aviation director. అది కేసీఆర్ అపాయింట్ చేస్తున్నాడు. ఎందుకంటే కేసీఆర్ ఆయన కొంచెం క్లోజ్ ఉండే. ఓకే, వాట్ పోస్ట్ ఐ కెన్ గివ్ దిస్ పోస్ట్, ఐల్ టేక్ ఇట్. He is not even a pilot, he is not an engineer, nothing he knows about the aviation, but he was given for last 10 years, he is there. అటువంటి వ్యక్తి దగ్గర ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? అదే రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఆ బ్రహ్మారెడ్డి దానికి జైలు పోయింది పాపం, విన్నారా? సో దిస్ ఈస్ హౌ ద థింగ్స్ కెన్ హ్యాపెన్. బట్ అన్ఫార్చునేట్లీ దిస్ థింగ్స్ హ్యాపెన్. అప్పుడు కూడా ఎంతోమంది అన్నారు, అరే ఇస్తే ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వనివ్వు, ఎంపీ రాజ్యసభ ఇవ్వను,
దీనికని చైర్మన్ కానివ్వండి, కానీ ఈ ఏవియేషన్ పోస్ట్ ఎందుకు ఇవ్వాలి అన్నట్టు ఎంతోమంది మాట్లాడినారు. మాట్లాడితే నాతో కూడా చెప్పినారు, మీరు ఎందుకు చెప్పారని నేను చెప్పిన సార్, I don't like to, because the CM's discretion. If CM has appointed somebody, let it be there. సార్ అటువంటి సిచ్యువేషన్ మీకు ఎదురైంది అనుకోండి, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చిత్తూరు వెళ్ళాలి, బ్యాడ్ వెదర్, ఆయన వెళ్ళారు, ఫ్లై అయ్యారు, మన పావురాల గుట్ట దగ్గర క్లాష్ అయింది. ఆ సిచ్యువేషన్ మీకు ముందే తెలుస్తుంది ఫోర్కాస్ట్, మీరు అవాయిడ్ చేస్తారా లేదా రూట్ మార్చి పంపించారు? నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు దిస్ ఈజ్ చిత్తూరు, దిస్ ఈజ్ దట్ ఏరియా అండ్ దిస్ ఈజ్ హైదరాబాద్. సో ఇన్స్టెడ్ గోయింగ్ దిస్ వే I would divert them via తిరుపతి, అండ్ తిరుపతిలో ల్యాండ్ అయ్యి అక్కడ రీఫిల్లింగ్ ఫెసిలిటీ ఉంది, ఆ నుంచి మళ్ళీ ఫ్యూయల్ తీసుకొని దే గో టు చిత్తూరు. మళ్ళీ చిత్తూరు అదంతా అయిన తర్వాత బై ఈవినింగ్ ఇఫ్ ది వెదర్ ఈస్ ఫైన్ దే విల్ కమ్ స్ట్రేట్, అదర్వైజ్ అగైన్ దే విల్ కమ్ వయా తిరుపతి. బట్ నన్ను అప్పుడు ఎంతోమంది ఆల్మోస్ట్ 16-17 ఛానల్స్ హ్యావ్ ఇంటర్వ్యూడ్ మీ, ఎవర్ ఆల్సో ఆస్కింగ్ మీ, యువర్ అడ్వైజర్, యు ఆర్ ఇన్ చార్జ్ ఆఫ్ హెలికాప్టర్ ఫర్ సచ్ అ లాంగ్ టైమ్, నథింగ్ హెస్ హ్యాపెన్, నో ఇన్సిడెంట్ హెస్ హ్యాపెన్, how this has happened, what you would have done if you were there అని నన్ను అడిగారు. అడిగితే నేను చెప్తాను అంటే, హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ మీ, ఐ నో దిస్ వెదర్ విల్ టేక్ లాంగ్ టైమ్ టు ఇంప్రూవ్, దేర్ ఫోర్ వీ షుడ్ నాట్ అలో ది ఎయిర్క్రాఫ్ట్ టు గో త్రూ దిస్ అంటే కూడా కొంతమంది ఆ పైలట్ తెలియదా, మరి పైలట్ ఎట్లా పోయిందంటే, కానీ ఆ ఇష్యూలో పైలట్ డెసిషన్ కదా అయిందంటే. అవును, పైలట్ డెసిషన్ ఎందుకైందంటే, ఒకటేమో see I have more than 25,000 hours experience, that pilot had only 8,000 hours or something. His experience is not so much to judge. See, by experience you gain lot of things. If doctors kuda manam chustam, experienced doctors take some decisions, experienced renal unte, a lot of difference will be there. True. So similarly here also, he is not, the pilot has said, okay, no, there was probably usually politicians kuda pressure untadi, aa 2 lakhs mandi wait chestundaya, ఎంతసేపు డిలే చేస్తాం, ఆయన హాఫ్ అన్ అవర్ వాజ్ డిలేడ్ అని వెళ్తామంటే మంచిది పోయింది అనమాట. పోయినప్పుడు దట్ పైలట్ షుడ్ హ్యావ్ అవాయిడెడ్ వెదర్, బట్ హీ డిడ్ నాట్ అవాయిడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, అప్పుడు సిన్స్ బ్రహ్మారెడ్డి వాజ్ ఇన్ చార్జ్ ఆఫ్ దట్ ఆపరేషన్, if he had experience like me, he would have suggested that go via Tirupati and totally avoid this weather. But since he is not having aviation experience, he probably did not interfere with the pilot's decision. And pilot has decided. నేను ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు పైలట్ డెసిషన్స్ వచ్చినాయి, ఇట్లా వస్తే ఐ సెడ్ నో, ఇట్ ఇస్ నాట్ సో, యూ షుడ్ గో లైక్ దిస్. కానీ ఆ ఇన్స్టెంట్ లో పైలట్ సిఎస్ అంటే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ డెసిషన్ తీసుకున్నారు తప్ప బ్రహ్మానంద రెడ్డి గారు ఆ స్పాట్ లో కూడా లేరు, ఆయన ఆఫీస్ కి లేరని అంటారు. లేదు, హీ వాజ్ దేర్ అట్ ది ఎయిర్పోర్ట్. కానీ డెసిషన్ ఆయన లేదు, ఆయనకి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల. ఎక్స్పీరియన్స్ లేకపోతే అది నేను నవ్వుకుంటూ చెప్తాను అంటే, ఇట్ షుడ్ బి టేకెన్ యాజ్ ఎ లైట్. ఈయన ఏదో చెప్తే వాళ్ళు అన్నాడు, ఏ రైలుగాడి నహీ హోతా సాబ్, ఏ రైలుగాడి నహీ హోతా సాబ్ అన్న. పైలట్ హ్యాస్ సెడ్ ఏ రైలుగాడి నహీ హోతా సాబ్ అంటే, చూడండి మరి అట్లా. దెన్ హౌ కెన్ దట్ పైలట్ బి టాట్ బై దిస్ మ్యాన్? ఇప్పుడు ఎక్స్పీరియన్స్ మాట్లాడని చెప్తాను, నో ఇట్స్ లైక్ దిస్ అని ఐ కెన్ బోల్డ్లీ టెల్, బట్ హీ కెనాట్ సే దట్. సో ఆయన ఏదో చెప్పబోతే వాడు సర్కాస్టిక్ గా మాట్లాడిన అనమాట, రైలుగాడి నహీ హోతా సాబ్ అని. సో ఇటువంటి ఎయిర్క్రాఫ్ట్ కి రియల్ కేస్ ఆయనకి there's a lot of difference. You may be having experience in the trains and all that. You may be able to advise something, but is the aviation, you do nothing, you cannot advise అన్నట్టు వాడు సర్కాస్టిక్ గా చెప్పిండు అనమాట. So that sort of a thing was there. Unfortunately, it has happened. He was one of the best leader which country needed. More so, our state needed such dynamic leaders. True. But unfortunately, it has happened. Okay. But I at times feel, if I were there, probably I would have seen that he is routed via Tirupati and it is avoided. ఇంకొకటి మీకు చెప్పదలుచుకుంటే, నేను when I was aviation advisor to the government and in charge of VIP helicopters, what I did is, and every district headquarters, we have put some fuel. Okay. Some fuel is kept there, so that వీళ్ళు ఆ ఏరియా ఫ్లై చేసినప్పుడు అలా అక్కడ ఇప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళు ఇట్లా ఏదో డిస్ట్రిక్ట్ పోతుంది అనుకోని, ఆ డిస్ట్రిక్ట్ పోయేది ఉంటే అక్కడ ఫ్యూయల్ ఉంటుంది. తక్కువ డిస్టెన్స్ వెళ్తాం, పోవడానికి వస్తానికి ఇక్కడనే తీసుకొని పోతారు. దూరం ఉన్నది అనుకోండి, ఉంటే అక్కడ ఫ్యూయల్ ఉండేదంటే పైలట్ is more comfortable. When he has got more fuel, he knows that I can avoid this weather, I can do this, ఇక్కడ పోతే ఇది మంచి లేకపోతే I can go here అన్న ఆ యొక్క కంఫర్ట్ ఉంటుంది. అదే ఫ్యూయల్ తక్కువ ఉండేది ఉంటే ఆ కంఫర్ట్ ఉండదు అనమాట. అందుకొరకని నేను టు గివ్ సచ్ కంఫర్ట్ టు ది పైలట్స్,
being a aviator and having so much of experience, and every district headquarters, ఈ police headquarters ఉంటాయి కదా, అవును. అక్కడ we have kept up fuel అనమాట. ఓకే. అయితే మా దగ్గర పోలీస్ వ్యాన్స్ ఉంటుండే, పోలీస్ వ్యాన్ నుంచి ఐ యూస్ టు సెండ్ ది ఫ్యూయల్ ఇన్ అడ్వాన్స్ దేర్, అండ్ ఫ్యూయల్ ఈజ్ ఆల్వేస్ కెప్ట్ దేర్. ఆ ఫ్యూయల్ కూడా మళ్ళీ 6 months కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. సో ఐ యూస్ టు కీప్ ఎ చార్ట్ అండ్ ఐ యూస్ టు కీప్ రొటేటింగ్ ది ఫ్యూయల్. అది 3 months కాగానే ఐ యూస్ టు గెట్ దట్ ఫ్యూయల్ హియర్ అండ్ పుట్ ఎ ఫ్రెష్ ఫ్యూయల్ దేర్. అట్లా డన్ ఇట్, అండ్ ఐ యూస్ టు కోఆర్డినేట్ విత్ ఆల్ దోస్ పీపుల్ అండ్ ఆల్ దాట్. సో సార్ మీ సర్వీస్లో ఏవియేషన్, ఇంటి పేరు ఏవియేషన్ అయిపోయింది. ఏవియేషన్ మీరు చేసిన కంట్రిబ్యూషన్ ఏంటండి? ఎందుకు మీరు చేసింది మీ మార్క్, మీ ఇన్నోవేషన్ ఏముందండి? ఇన్నోవేషన్ ఏముందండి? ఇప్పుడు మీరు I was a regional director of Indian Airlines. I was also chief executive of the southern region. So I had taken some decisions. Appu Air India was not having enough aircrafts and not enough pilots. But ఇక్కడ నుంచి మనం నేబరింగ్ కంట్రీస్కి పోవడం ఈజ్ అ రైట్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్లైన్స్ ఆర్ ఎయిర్ ఇండియా, బేసికలీ ఎయిర్ ఇండియా లేకపోతే ఇండియన్ ఎయిర్లైన్స్. అయితే అటువంటి సిచ్యువేషన్లో ఐ హావ్ సీన్ ఫారిన్ ఎయిర్లైన్స్ ఆర్ కమింగ్ హియర్. మన ఎయిర్లైన్స్ రెస్పిరేటర్ పోవాలి, పోతలేదు ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ పైలట్స్ ఇన్ ఎయిర్ ఇండియా ఆర్ వీ డోంట్ హ్యావ్ ఎయిర్క్రాఫ్ట్స్. సో ఐ అప్రోచ్ ది మినిస్ట్రీ that I have aircraft, I have crew, I can operate these flights. So I was given a free hand. That's how I have started Madras, Singapore Madras, Madras Kuala Lumpur Madras, Madras Bangkok Madras. These are the 3 international flights I started for the Tamil Nadu. I started 3 international flights for the Kerala, Calicut Doha, Calicut Bahrain, Calicut Kuwait. Similarly, I started for the Bangalore Sharjah, Bangalore Kuala Lumpur, Bangalore Singapore, itla anamata. Tarvata I started from Hyderabad also, Hyderabad Muscat, Hyderabad Sharjah, Hyderabad Kuwait, right, I started. So తర్వాత అప్పుడు జయంతి నటరాజన్ గారు మా మినిస్టర్ అయినారు. మా మినిస్టర్ సివిల్ ఏవియేషన్ ఏమో సీఎం ఇబ్రాహిం గారు ఉండ్రి, యూనియన్ మినిస్టర్. మినిస్టర్ ఆఫ్ స్టేట్ వాజ్ జయంతి నటరాజన్ గారు. వారు ఆయన తర్వాత షీఈస్ ఫ్రమ్ సౌత్, షీఈస్ ఫ్రమ్ తమిళనాడు. సో షీ సెడ్, Captain Reddy garu, I want some flight to be introduced, more flights from Chennai. I said, Madam, I can give you Trichy, Sharjah I can give, and also Coimbatore, Sharjah I can give. These are the flights I can give. So she was very happy. We given. So with the result, every state, I had 4 states, every state I had given 3 flights. 3 to 4, 12 flights, plus these 2 additional flights I have given. So total 14 international flights I have given to southern region. With the result, before that almost 7-8 years, airline was in losses. When I have introduced these things, the revenue of the southern region has increased so much. Usually it is number 1 Bombay, number 2 Delhi, number 3 was Calcutta, number 4 was the Chennai. But within few months, we have crossed the Calcutta. Afterwards, another 6 months or so, we crossed Delhi. So we were number 2, next to Bombay. I think our minister garu annaru, oh, at this rate probably you will supersede Bombay also. Yes, sir, because I am introducing flights to western region. Edi Gulf anta Bombay region కింద వస్తది. So if I go here, the Bombay will go here. If I go here, Bombay will go further, because I am contributing for their revenue. Therefore, I can never cross Bombay. Okay. But I crossed these two big this thing, and I am earning so much of revenue and all that sort of thing. So they were all very happy.